హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఏంటి అని ఆలోచిస్తున్నారా? చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. నిజంగా ఎంత సింపుల్గా అయిపోయిందో అంత టేస్టీగా కూడా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా సింపుల్గా చేశాను, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోయేది. 10 నిమిషాల్లో అయిపోవాలి అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఫ్రై ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, అసలు కర్రీ కూడా అవసరం లేదు. అయినా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పప్పు, సాంబార్, టమాటా చారు దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఫస్ట్ పొటాటోస్ చూపించాను కదా, అలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేస్తేనే తొందరగా కుక్ అవుతుంది మనకి. వాటర్ పోసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని జీలకర్ర వేసుకోండి. అందులో ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం పసుపు వేసుకొని మనం ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు, అవి కూడా వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. ఈ 5 మినిట్స్లో కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పొటాటోస్లో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఇందులో పొటాషియం, విటమిన్ సి, న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం కుక్ అయి ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. నాకు ఒక 1.5 స్పూన్ పట్టింది. మీకు ఎంత కావాలో దాన్ని చూసి వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి. ఈ గ్యాప్లో కూడా మళ్ళీ కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద బాండీకి అంటుకుపోతుంది. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత కొంచెం కుక్ అయిందా లేదా చూసుకోండి. ఒకవేళ మళ్ళీ కుక్ కాకపోతే కొంచెం సేపు మళ్ళీ పెట్టండి. మీకు ఇందులో చూపించాను కదా నాకు కుక్ అయిందా లేదా అనేసి. ఆలులు మంచి కుక్ అయిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి. అండ్ ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది. మళ్ళీ 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుకోండి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు. అండ్ డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లలకు పెడితే కొంచెం కారం చూసి వేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.